నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనం రకరకాల పదార్థాలు వినియోగిస్తాం. వాటిలో పచ్చి బఠానీలు, గ్రీన్ పీస్ చాలా విశిష్టత కలిగి ఉన్న ఆహారం. ఈ పచ్చి బఠానీల్ని నిల్వ ఉంచాలంటే, ఎక్కువ కాలం ఉండాలంటే డీప్ ఫ్రీజర్లో నిల్వ ఉంచుతారు. పచ్చి బఠానీలు మన భారతదేశం కంటే కూడా పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో చాలా అధికంగా వాడతారు. ఈ పచ్చి బఠానీల్ని ఆంగ్లంలో గ్రీన్ పీస్ అంటారు. ఈ గ్రీన్ పీస్ని కూర వండుకోవటానికి, లేదు ఉప్మాలో వేసుకోవటానికి, టమోటా బాత్లో వేసుకోవటానికి, వెజిటబుల్ బిర్యానీలో వేసుకోవటానికి, అలాగే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో వినియోగిస్తుంటారు. ఈ పచ్చి బఠానీలు బంగాళదుంప, పొటాటో, ఆలుగడ్డతో కలిపి కూర చాలామంది ఇష్టపడతారు. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఈ పచ్చి బఠానీలతో చేసిన కూరని ఆర్డర్ పెడుతూ ఉంటారు. ఈ పచ్చి బఠానీల్ని ఉడకబెట్టి తాలింపేసుకుని అల్పాహారంగా కూడా తినచ్చు. ఈ పచ్చి బఠానీల్ని నూనెలో వేయిస్తారు. ఎందుకో కరకరలాడని వేయిస్తారు. ఈ బఠానీలను నూనెలో ఎప్పుడైతే వేయించామో దాంట్లో ఉండే పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు పూర్తిగా నశించిపోతాయి. క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడతాయి, రుచిగా ఉంటాయి. కానీ మన శరీరానికి ఉపయోగపడే పోషక పదార్థాలు ఏమీ ఉండవు. కనుక ఉడకబెట్టిన పచ్చి బఠానీలు మాత్రమే వినియోగించాలి. ఈ నూనెలో ఈ విధంగా వేయించటం అనేది అంత మంచిది కాదు. ఈ పచ్చి బఠానీల్లో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. ఇక విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే విరివిగా లభిస్తాయి. ఖనిజ లవణాలు పొటాషియం, జింకు, మెగ్నీషియం, మ్యాంగనీసు, ఐరన్, ఫాస్ఫరస్ పచ్చి బఠానీల్లో సమృద్ధిగా ఉంటాయి. పచ్చి బఠానీల వినియోగం వల్ల, గ్రీన్ పీస్ వల్ల 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటిస్, దీన్నే మధుమేహ వ్యాధి అని కూడా అంటారు. అది ఉన్నవారు పచ్చి బఠానీల వినియోగం వల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. స్థిరీకరించబడినట్టు ఎలా నిర్ధారణ చేసుకోవాలంటే, ఇదో మనం రోజు తినకముందు పరగడుపున ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ కాకుండా ఒక 3 నెలల కాల వ్యవధిలో షుగర్ నియంత్రణ ఎలా ఉన్నది అని తెలిపే ఒక పరీక్ష ఉన్నది. దాని పేరు HbA1c. ఆ పరీక్ష చేస్తే 7 కంటే తక్కువ ఉంటే నియంత్రణ బాగున్నట్టు, 9, 10, 11 అంటే నియంత్రణ లేనట్టే. కనుక పచ్చి బఠానీలు షుగరు ఉన్నవారు ప్రతి ఒక్కరూ వినియోగించటం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీ వద్ద గ్లూకోమీటర్ అనే పరికరం తప్పనిసరిగా ఉండాలి. ఈ గ్లూకోమీటర్ ఉపయోగించడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. సెల్ ఫోన్ వాడటము చేతైన ఎవరైనా గ్లూకోమీటర్ని, చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు, వేలు ముద్ర వేసేవాళ్ళు కూడా దీన్ని వాడచ్చు.
అయితే 3 నెలలకు ఒకసారి ఎలా ఉన్నది తెలిపే పరీక్ష మాత్రం ల్యాబొరేటరీలో చేయించుకోవాలి. ఇక రెండవ ప్రయోజనం, స్థూలకాయము భారీ కాయం ఉన్నవారు పచ్చి బఠానీలు వాడితే బరువు క్రమేణా తగ్గుతారు. అయితే బరువు అధికంగా ఉన్న ఎవరైనా కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 పెరిగినా TSHలో మార్పులు వచ్చినా T3, T4 పెరిగిందంటే థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేస్తూ ఉంది. T3, T4 తగ్గి TSH పెరిగిందంటే థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని మనకు అవగాహన కలుగుతుంది. మనం వాడే ఉప్పు, ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్, అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. రకరకాల బ్రాండ్లు మార్కెట్లో ఉన్న నమ్మశక్యమైన బ్రాండ్లు టాటా అయోడైజ్డ్ ఉప్పు, అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పు వాడితే మంచిది. ఇక 3, రక్తములో చెడు కొలెస్ట్రాల్, దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, LDL కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. దాని పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, ముఖ్యంగా 2వ వేవ్ కోవిడ్ వచ్చి తగ్గిన వారికి హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఎందువలనంటే వారి రక్తము చిక్కగా ఉంటుంది. కోవిడ్ టీకాలు వేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో హార్ట్ అటాక్, గుండెపోటు రాదు. టీకాల వల్ల మాత్రం రాదు. కనుక టీకాల వల్ల గుండెపోటు వస్తుందనే అపోహను మీ యొక్క మనస్సు నుంచి తొలగించండి. ఈ గుండెపోటును ముందుగానే పసికట్టాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది ECG, రెండవది గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, మూడవది TMT పరీక్షని ఒక బెల్ట్ మీద నడిపిస్తారు, వేగం పెంచుతారు. దాని ద్వారా ఈ 2D ఎకో, TMT పరీక్షల ద్వారా ఏదైనా కార్డియాలజీ గుండె డాక్టర్ అనుమానం పడి మీరు యాంజియోగ్రామ్ చేయించుకోండి అంటే ఏమాత్రం వెనుకంజ వేయకుండా చేయించేసుకోండి. ఈ రోజుల్లో కరోనరీ యాంజియోగ్రామ్ చాలా సురక్షితమైన పరీక్ష, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NTR వైద్య సేవ కింద, తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. గతంలో తొడ దగ్గర నుంచి పరీక్ష చేసేవారు. ఇప్పుడు మణికట్టు దగ్గర ఉండే రేడియల్ ధమని ద్వారా కరోనరీ యాంజియోగ్రామ్ చేస్తున్నారు. యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ఏదైనా గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే ధమని అడ్డుపడితే అప్పటికప్పుడే సన్నటి గొట్టాన్ని కరోనరీ ధమనిలో ప్రవేశపెడతారు. దాన్ని స్టెంట్ అంటారు. పూర్వకాలము ఒక రక్తనాళం మూసుకుపోతే ఒక స్టెంటే వేయాలి, ఒకటి కంటే ఎక్కువ రక్తనాళాలు మూసుకుపోతే బైపాస్ ఆపరేషన్ చేయాలని చెప్పేవారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందంటే 5 నుంచి 6 గుండెకు స్టెంట్లు వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి కాకపోయినా మొదటి విడత 2, రెండో విడత 2, మూడో విడత మరో 2 వేసుకుని బైపాస్ ఆపరేషన్ లేకుండా కూడా కరోనరీ స్టెంట్ల ద్వారా ఆధునిక యుగంలో నేడు చికిత్సలు జరుగుతున్నాయని గమనించండి. 4, ఈ పచ్చి బఠానీలు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలైన జఠరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. మలబద్ధకం ఉన్నవారు పచ్చి బఠానీలు తింటే దాంట్లో ఉండే పీచు ప్రభావం వల్ల సుఖ విరోచనం అనేది మీ సొంతం అవుతుంది. ఇక 5, వృద్ధాప్యంలో నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటెం గిరిగిపోతుంది.
దానికి ఒక పెద్ద ఆపరేషన్ చేయాలి. ఈ పచ్చి బఠానీలు తింటే ఎముక దృఢత్వం వస్తుంది, ఎముక సులువుగా ఇరగదు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని కూడా నివారిస్తుంది. ఇక 6 శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం లాంటి సమస్యలను తరిమి కొడుతుంది. 7 కంటి చూపును మెరుగుపడి రేజీకటి రాకుండా చేస్తుంది. కళ్ళజోళ్ళ వినియోగం లేదు, అప్పటికే కళ్ళజోడు వాడుతుంటే దాని పవర్ పెరగకుండా నియంత్రిస్తుంది. 8 రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశాన్ని నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ఇక 9 జీర్ణకోశ క్యాన్సర్లు. జీర్ణకోశ క్యాన్సర్లు మద్యపానము, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ సేవించే వారికి జీర్ణాశయం క్యాన్సర్లు వస్తాయి. ఇదే కాకుండా పొగాకు ఉత్పత్తులైన బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదా, కిళ్ళి ఇవి వాడినా కూడా జీర్ణాశయం క్యాన్సర్లు వస్తాయి. ఈ గ్రీన్ పీస్ వాటి వల్ల జీర్ణాశయ క్యాన్సర్ని నిరోధించే గుణమున్నదని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇక 10 చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు పచ్చి బఠానీలు తింటే మీ యొక్క అందం, ఆకర్షణ, అట్రాక్షన్, గ్లామర్, బ్యూటీ రెట్టింపు అవుతుంది. కనుక పచ్చి బఠానీలు ఎంత వినియోగిస్తే అంత ఆరోగ్యానికి మంచిది. ఇదే కాకుండా పచ్చి బఠానీలలో ఉండే నాణ్యమైన మాంసకృతుల వల్ల కండపుష్టి, దేహదారుఢ్యం, పిల్లలు బాగా ఎత్తు పెరగడం జరుగుతుంది. కనుక కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తినవలసిన ఈ పచ్చి బఠానీలు వారంలో కనీసం 2-3 రోజులు వాడండి. అలా వాడటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకము కూడా.